హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఎవరైతే 2 కంపెనీస్ లేదా 3 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్న వారికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే గతంలో వారు పిఎఫ్ మరియు పెన్షన్ రెండూ కూడా విత్డ్రా చేసుకొని ఉంటారు. కానీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ మనం ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు పిఎఫ్ అమౌంట్ 0 చూపిస్తుంది, కానీ పెన్షన్ అమౌంట్ మనకు ఇంకా బ్యాలెన్స్ అలానే చూపిస్తుంది అన్నమాట. పెన్షన్ అమౌంట్ 0 కాదు. సో ఇక్కడ సేమ్ అదే విధంగా చాలామంది మనకు అడుగుతున్నారు. ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ 2 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ అంతా 2019లోనే విత్డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం వేరే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు. కానీ వీరికి ఉన్న సందేహం ఏంటంటే ఓల్డ్ కంపెనీలో పెన్షన్ అమౌంట్ ఉంది, నేను ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతారన్నమాట. సో ఇక్కడ ఒకసారి ఈపీఎఫ్ మెంబర్ దగ్గర నేను లాగిన్ చేశాను. సో వీరికి సంబంధించిన బ్యాలెన్స్ మన ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న కంపెనీలో 10,000 పిఎఫ్ అమౌంట్ ఉంది. ఆల్రెడీ ఓల్డ్ కంపెనీలో వీరికి పిఎఫ్ పెన్షన్ రెండు విత్డ్రా చేసుకున్నారు. సో చాలామంది ఇదే మాదిరిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అది ఎలా చెక్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ వీరు పెన్షన్ చెక్ చేస్తారు. సో మీకు ఒకసారి చూపిస్తాను. పెన్షన్ చెక్ చేసి పెన్షన్ అమౌంట్ ఉంది అని అనుకుంటారన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీ షేరు మరియు ఎంప్లాయర్ షేర్ రెండు కూడా 0 అవుతుంది, అంటే విత్డ్రా చేసుకున్నారు. పెన్షన్ అమౌంట్ కూడా ఇక్కడ మనకు 18,000 అనేది కనిపిస్తుంది, కానీ ఈ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకున్నారన్నమాట. కానీ ఇది 0 అవ్వదు. సో చాలామంది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్షన్ అమౌంట్ అనేది 0 అవ్వదు. అలానే పెన్షన్ అమౌంట్ మీకు పూర్తిగా రాదు. ఇక్కడ మీరు 18,000 ఉంది కదా, సో తక్కువ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఎలా చూడాలి మనము అంటే క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ ఓపెన్ చేసి క్లెయిమ్స్ పైన క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇలా క్లెయిమ్ స్టేటస్ చూడాలన్నమాట. చూస్తే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది 2019లో నవంబర్లో పిఎఫ్ అమౌంట్ తీసుకున్నారు. దాని తర్వాత ఒక 1 వీక్ తర్వాత సేమ్ పెన్షన్ అమౌంట్ ఇక్కడ మనకు తీసుకున్నట్లు చూపిస్తుంది అనమాట. 15,300 రూపీస్ తీసుకున్నారు. కానీ అక్కడ మనకు పెన్షన్ అమౌంట్ ఎంత చూపిస్తుంది? 18,000 చూపిస్తుంది, అంటే 3,000 తక్కువ వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము పెన్షన్ క్లెయిమ్ అనేది మనం విత్డ్రా చేసుకొని ఉంటాము, కానీ అమౌంట్ ఇంకా ఉంది అని మనము అనుకుంటాం. కానీ పిఎఫ్తో పాటు పెన్షన్ మీరు విత్డ్రా చేసుకుంటారు. ఒకవేళ జెన్యున్గా మీరు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోలేదు అంటే ఒకవేళ మనం ఆఫ్లైన్లో అయితే విత్డ్రా చేయొచ్చు. ఎందుకంటే వీరు వేరే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో ఆప్షన్ రాదనమాట. సో మీరు క్లెయిమ్ స్టేటస్ని ఫస్ట్ చెక్ చేయండి, అమౌంట్ ఉందా లేదా అనేది. అమౌంట్ ఉంది అంటే మనం విత్డ్రా చేయొచ్చు. క్లెయిమ్ స్టేటస్లో ఈ విధంగా కనిపిస్తుంది 10C అనేది. సో ఇదండి పిఎఫ్ ప్రీవియస్ సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ని పూర్తిగా మనం చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఉంటే మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవచ్చు. వీరైతే టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. చాలామంది కూడా విత్డ్రా చేసుకున్న తర్వాత ఇలానే భ్రమపడుతూ ఉంటారు. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.